అందరికీ ప్రైజ్ అలాట్. ముఖ్యంగా దేవాతి దేవుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? చక్కగా VBSలకి అట్లు మీ పిల్లల్ని పంపిస్తూ మీరు కూడా ప్రత్యేక మీటింగ్స్కి వెళ్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజుల్లో దేవుని కూడికల కంటే లోక సంబంధమైన వాటి వైపు మనం ఎక్కువ వెళ్తుంటాం. సెలవులు వచ్చినాయంటే మన బంధువుల ఇళ్ళకి వెళ్తుంటాం, మన సొంత స్థలాలకు వెళ్తూ ఉంటాం. కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని టూర్లకు వెళ్తూ ఉంటాం, విహారయాత్రలకు వెళ్తూ ఉంటాం. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ సెలవుల్లో దేవునితో గడపడం, దేవుని సన్నిధిలో గడపడం, బీచ్లో గడిపే కంటే దేవుని సన్నిధిలో గడపడం. ఒకవేళ మీటింగ్స్ ఉన్నాయి, మరి మీటింగ్స్లో గడపడం ముఖ్యం కదా. బీచ్లో కూర్చునే కంటే, నీళ్ళలో మునిగే కంటే యేసుక్రీస్తు వారి ఆత్మాభిషేకము చేత దేవుని వాక్యంలో మనం తడపబడ్డం, ఉదక స్నానం చేయబడ్డం మంచిది కదా. ఆ స్నానం కంటే ఈ స్నానం గొప్పది కదా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. టేక్ కేర్. మీ కుటుంబాలను, మిమ్మల్ని, మీ పిల్లలను చక్కగా దేవునిలో కట్టుకునే మంచి సదవకాశం ఉచితంగా మీకు అన్నీ చక్కగా ఎంతోమంది ప్రయాసపడి మీకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్స్ ఊరకనే వస్తున్నాయి అనుకోవద్దు ఎవరు కూడా. ఎంతోమంది క్రయము చెల్లించి, ఎంతోమంది సేవకులు కష్టపడి, విశ్వాసులు, పెద్దలు కష్టపడి ఏర్పాటు చేసే మీటింగ్స్ అయ్యి, వాటిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏముంది లేబ్బా, ప్రతి సంవత్సరం ఉండే మీటింగ్సే కదా అని ఎవరు తక్కువ అంచనా వేయద్దు. ఆ మీటింగ్స్ దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. అర్థమైందా? కాబట్టి లేనిపోని ప్రోగ్రామ్స్, పనికిమాలిన ప్రోగ్రామ్స్ అవన్నీ పక్కన పెట్టి, ఒకవేళ ఏదైనా అత్యవసరమైతే తప్ప, ఇంటి దగ్గర మీ మమ్మీకో డాడీకో బాగలేదు, పోయేసరండి, తప్పులేదు. ఎందుకంటే మళ్ళీ సమయం కుదరదు. అక్కడ ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేయాలి, పోయేసరండి. అనవసరంగా వ్యర్థంగా మీ సమయాన్ని కాలయాపన చేసి, ఏదో ఎంజాయ్ చేసి అటు తిరిగి ఇటు తిరిగి సమయాన్ని అంతా పాడు చేసుకోవద్దు. రండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దేవుడు తన నిబంధనను, నిజంగా చాలా నిబంధనలు ఉన్నాయి, నిత్యము చేసే నిబంధన. ఏంది దావీదు అనగా ఇశ్రాయేలు వారితో దేవుడు చేసిన నిత్య నిబంధన? ఇది శాశ్వత కాలం ఉండే నిబంధన అన్నమాట. అర్థమవుతుందా? అవును, శాశ్వత కాలం ఉండే నిబంధన దేవుడు చేసేవాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూస్తే, రాజరికం నీ సంతతిలో దావీదుతో దేవుడు చెప్పాడు. 7వ అధ్యాయంలో 14 నుంచి 16 వరకు నేను చదువుతాను ఒక్కసారి. అంటే దేవుడు చేసే నిబంధనలు చాలా, అంటే ఒడంబడిక, మనుషులతో దేవుడు చేసుకున్న ఒడంబడిక చాలా మంచిదన్నమాట. మనుషులైన తప్పిపోతాం కానీ దేవుడు తప్పేవాడు కాదు. 14 నుంచి, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపం చేసినడలా నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన పౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అనెను. నిత్యము స్థిరపరచబడను అంటే దావీదు సంతతిలో నుంచి వచ్చిన రాజుల యొక్క రాజరికము సిద్కియాతో ముగిసిపోయింది. బబులోను చెరకు వెళ్ళిన తర్వాత సిద్కియాతో ఆ యొక్క రాజరికం అయిపోయింది. దాన్ని కొనసాగింపు యేసుక్రీస్తు వారే. అంటే ఈ మాటను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు వారే నిత్యము ఉండే రాజు. అర్థమవుతుందా?
ఆయన రాజులకు రాజు అని. నిజంగా ఆయన గురించిన విషయాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు, 11వ అధ్యాయం 1-9 వచనాలు, 32వ అధ్యాయం 1-5 వచనాలు, 33వ అధ్యాయం 17వ వచనం. ఇవన్నీ ఏమి చూపిస్తున్నాయంటే యేసుక్రీస్తు వారు రాజు, ఆయన నిత్యముండే రాజు, యుగ యుగాలు రాజులకు రాజుగా ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు తన ప్రజలతో నిబంధన చేయబోతున్నాడు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఈ వచనాలు చూస్తే అర్థమవుద్ది. వారు దప్పికతో ఉన్నారని, వారు సరైన ఆహారం భుజించట్లేదు అని, వారి స్థితి ఏమాత్రం బాగలేదని, వారి ఆత్మీయ స్థితి, భౌతికమైన స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు వచ్చి నా దగ్గర ద్రాక్షరసం పాలుకొనుడి, నీళ్లు తాగండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయని కొన్ని కామెంటరీలో నేను చూశాను. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి అన్నది చాలా మంచి విషయం. అర్థమవుతుందా? ఇక్కడ వారికి రక్షణ లేదు అన్న విషయం అర్థమవుతుంది. వారు చక్కగా దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుని దగ్గర మధురమైన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన కృప ఉంది. అర్థమైందా? ఆయన కృప ఉంది. దేవుడు శాశ్వతమైన కృపను చూపేవాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దావీదుకు శాశ్వతమైన కృపను చూపుతూ వచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన వాగ్దానాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వారు అన్ని విధాలుగా సంతుష్టిగా దేవుడు వారిని చేయగలడు అని మనకు ఈ లేఖనాల ద్వారా అర్థమవుతున్నాయి. ఆహారం కాని దాని కొరకు మీరే అంటే అనవసరమైనవి, వ్యర్థమైన వాటిని చేస్తున్నారు అనే కదా దాని అర్థం. వారు వ్యర్థమైనటువంటి వాటిని చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వారు క్రీస్తు దగ్గరకు రావాలి, క్రీస్తు మీద ఆనుకోవాలి. అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా? ఆనుకుంటే వారికి మధురమైన వాగ్దానాలు ఉన్నాయి. పుష్కలంగా దేవుడు తన కృపను అందించగలడు. వారిని దేవుడు ముందుకు తీసుకెళ్ళగలడు. అర్థమవుతుందా? దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఎక్కడికి రావాలి? దప్పిగొన్నోడు నీళ్ళ దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? నిజమే. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను నీకు జీవజలం ఇస్తానని సమరస్త్రీతో అన్నాడు. అర్థమవుతుందా? ఎవరైతే దప్పికతో ఉన్నారో, ఎవరైతే రక్షణ లేక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, వారందరూ కూడా చక్కగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తేనే వారికి జీవం, వారికి సంరక్షణ, వారికి క్షేమం అన్న విషయము ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు అలా తిరిగి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు ఇచ్చే శుభవర్తమానం ఏంటంటే నీకు సమృద్ధి దేవుడు ఇస్తాడు. సమృద్ధికరమైన దీవెనలు అనగా ద్రాక్షరసం పాలు దేనికి సాదృశ్యం అంటే సమృద్ధికరమైన దీవెనలకు గుర్తుగా ఉన్నాయి. దేవుడు నీకు సమృద్ధికరమైన దీవెనలు ఇవ్వడానికి ఆయన ఏం తక్కువేం చేయడు. ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. శాశ్వతంగా అని అంటున్నాడంటే, నిత్య నిబంధన అంటున్నాడంటే వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడనే దాని అర్థం. వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదండి. అలాంటి వాడు కాదు మన దేవుడు. మనం నమ్మిన దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు. ఆయన దగ్గరికి రాగలిగితే దప్పిగున్నవాడు నీళ్ళ దగ్గరికి ఎలా వస్తాడో, ఈ లోకంలో ఆత్మ సంబంధమైన కొరతలో ముందుకెళ్తున్న వారు యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగితే, దేవుని ఆత్మ దగ్గరికి రాగలిగితే, అందుకే బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను. 7:38 చదువుతున్నాను. ఒక్కసారి గమనించండి. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అర్థమైందా?
అంటే యేసు ప్రభునందు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? 37వ వచనం, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. వింటున్నారా? అంటే ఆ నీళ్లు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎవరికైనా దప్పికుంటే నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచితే మీలోండి జీవజల నదులు పారుతాయని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు రాగలిగితే నీకున్న ప్రతి దప్పిక, అంటే ప్రతి అవసరత, ప్రతిది కూడా దేవుని జీవితంలో తీరుస్తాడు అన్న విషయం. నువ్వు ఏ విషయంలో అయితే దప్పికొంటున్నావో, ఏ విషయంలో అయితే కొరత కలిగి ఉన్నావో, అనవసరమైన చేస్తున్నావో అవన్నీ తొలగించుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుడు నీతో నిత్య నిబంధన చేస్తాడు. ప్రభు తన దగ్గర ఉన్నటువంటి పుష్కలమైన వాగ్దానాలు నీకు ఇస్తాడు. వాగ్దానాలు లేవనుకుంటున్నారేంటి? ఏమండి, ఇశ్రాయేలీలకి వాగ్దానాలు మనకు లేవనుకుంటున్నారా? ఎందుకు లేవు? ఎవరు చెప్పారు లేవని? ప్రభువు నీతో నాతో చక్కని వాగ్దానాలు, అనగా మనల్ని నడిపించేవాడు, మనల్ని నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళేవాడు, ఈ జీవిత యాత్రలో అనుదినము మనతో నడుస్తూ, మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, అభయమిస్తూ, వాడంబడిక చేస్తూ, ఇప్పుడు హానోకుతో నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, అలా మన పితరులతో నిబంధన చేసిన దేవుడు యాకోబుతో నిబంధన చేశాడు. ఈరోజు మనతో కూడా, బిడా నేను ఇలా ముందుకు తీసుకెళ్తాను అని నీ వ్యక్తిగతంగా నీతో ఎందుకు మాట్లాడు? నీకెందుకు ఆయన ఉద్దేశాన్ని చెప్పడు? చెప్తాడు. దావీదుతో నిబంధన చేసిన దేవుడు ఈరోజు నీతో కూడా నిబంధన చేస్తాడు. నీకు కూడా వాగ్దానం ఇస్తాడు. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఎలా జీవించాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆయన వాగ్దానాలు లేకుండా, ఆయన కమిట్మెంట్ లేకుండా నువ్వు ఏం చేయగలవు? నేనేం చేయగలను? ఎవరేం చేయలేంగా. అవును, మనం ఏం చేయలేం ప్రియులారా. జాగ్రత్తగా ప్రభుని వెంబడించుట్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇష్టానుసారంగా జీవించి పశ్చాత్తాప హృదయం లేకుండా ఇష్టానుసారంగా జీవించే వారికి దేవుడు తన వాగ్దానాలకు చాలామంది దూరంగా ఉన్నారు. ఆయన వాగ్దానాలకు చాలామంది దూరంగా ఉన్నారు. జాగ్రత్త పడదాం. దేవుడు మనతో చేసే నిబంధన మనుషులు చేసినట్టు ఉండదు. అది ఎంత స్థిరమైందంటే చాలా స్థిరమైంది. కాబట్టి ఏ విషయమైనా నీతో ఏమైనా చెప్పాడా అంటే అది వాక్యం ద్వారా మాట్లాడచ్చు, మరి నీ దినపోషణ ద్వారా మాట్లాడచ్చు, లేదంటే మరొక విధంగా సేవకుడు నీ ఇంటికి వచ్చి నీతో దేవుడు పంపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు పంపించి మాట్లాడతాడు. మాట్లాడు అని నేను ఎందుకు చెప్తాను? చక్కగా నీతో మాట్లాడతాడు. అద్భుతమైన రీతిలో నీతో మాట్లాడతాడు. నేను సరిచేసే విధంగా, నీతో దేవుడు నిబంధన చేసే విధంగా, ఆటంకకరమైన అన్ని తొలగించే విధంగా దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? అవును, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకాలని ఇష్టపడితే దేవునితో నిబంధన చేయడానికి ఆయన సిద్ధమే. దావీదుతో చేసిన దేవుడు నీతో ఎందుకు నిబంధన చేయడు? దావీదుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకెందుకు వాగ్దానం ఇవ్వడు? కనుక నిత్య నిబంధన చేస్తాడు. దేనికోసం చేస్తాడు? ఈ భూమి మీద ఏదో నువ్వు గొప్పగా ఉండటానికి కాదు. నీవు ఈ భూమి మీద బ్రతికినంత కాలం, తిరిగి దేవునితో ఉండేంత వరకు కూడా నువ్వు యుగయుగాలు దేవునితో ఉండాలనే, ఆత్మీయంగా జీవించాలనే నిబంధన చేస్తాడు తప్ప భౌతికమైన వాటిని చేయడు. ఆయన భౌతికమైన వాటిని మనసులో పెట్టుకొని చేసేవాడు కాదు. అందుకే మీరు విని నా యొద్దకు వస్తే మీ ప్రాణములు దక్కుతాయి అన్నాడు. లోకంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనకి. అర్థమవుతుందా? ఎప్పుడు ఏం జరగబోతుందో చెవి యొగ్గి నా యొద్దకు రండి, నా మాట వినుడి, అప్పుడు మీ ప్రాణము దక్కించుకుంటారు. నేను మీతో శాశ్వతంగా నిలిచి ఉండే ఒడంబడిక చేస్తాను. అర్థమైందా? మీరు చెవికి నా ఎద్దకు వస్తే, నా మాట వింటే మీ ప్రాణాలు దక్కుతాయి. మన ప్రాణాలు దక్కాలంటే దేవుడు మనతో ఉండాలి, ఆయనతో మనం జీవించాలి, మనతో ఆయన కలిసి ఈ భూమి మీద జీవిస్తే. చూడండి, సౌలు దేవుడిచ్చే కృపను పోగొట్టుకున్నాడు. కుటుంబం అంతా ఏమైపోయిందో మీరు చూశారుగా.
మరి దావీదు దేవుని కృపను తన కుటుంబం అనగా కుమారుడు దాన్ని కాపాడుకున్నారు, పశ్చాత్తాపడ్డారు అవసరమైతే. అలా మనం పశ్చాత్తాపడి ప్రభుతో కొనసాగితే ప్రభు మనతో నిబంధన చేసి యుగయుగాలు మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. సమయంలో మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు శుతిస్తూ మా ప్రియులను అట్టి కృపలో నిత్య నిబంధన చేసి వారి జీవితంలో నీ కృపను చూపమని ప్రార్థన చేస్తున్నా. వారు నీ ఎద్దుకు రావడానికి, నీ దగ్గర సమస్తాన్ని పొందడానికి కూడా సాయం చేయండి. మీరు కనికరించవలసిందిగా ప్రార్థిస్తూ, మరి మీ దాసురాలు నీరజక్క కూడా మరి తన బాధను వెల్లడిపరుస్తూ వచ్చింది. మీరు కనికరించండి నాయన. తన యజమానునికి ప్రభువా మీ చిత్తమైతే నాయన డిఎంజీ నాయన ఆ యొక్క ప్రమోషన్ నాయన మీ చిత్తమైతే దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ దాసురాల యొక్క ప్రతి అవసరం తీర్చండి. వారు ఎదురు చూస్తున్నారు, మీ కృపలో సాయం చేయండి ప్రభు. మీరు నిత్య నిబంధన చేసే దేవుడు స్తోత్రాలు, సమస్తాన్ని చేయగల దేవుడు స్తోత్రాలు, సాయం చేయండి. ఈ విధంగా మా ప్రియ నాయన సహోదరి పార్వతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన హస్బెండ్ జాబ్ విషయంలోను, వారి పిల్లలు నాయన భవిష్యత్తు విషయంలోను ప్రార్థన చేస్తున్నాం. మీరు కృప చొప్పని సాయం చేయండి నాయన. రవీంద్రనాథ్ రెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం కొరకై మీరు దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. అన్న రాజరావణ కొరకు వందనాలు. అన్నకున్న అనారోగ్య పరిస్థితులు ఎరిగిన దేవుడు పరిపూర్ణ స్వస్థత దయచేయండి. చెల్లి శారాకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన, కృప దయచేయండి. మరి అమ్మ నాన్న ఆరోగ్య విషయంలో సాయం చేయండి. మరి కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు. మరి సగిలి రమేష్ గారి కొరకు వందనాలు. మరి వారిని కూడా దీవించండి, ఆదరించండి. ఈ విధంగా తండ్రి నాయన మా కొరకు ప్రార్థించండి సోదరా అని కోరిన అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరినీ కూడా మీరే పోషించమని, సంరక్షించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.